డిపార్ట్మెంట్ నాయకులందరికీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని సాదరంగా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. జి చిన్నారెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఉదిత్ భాయ్ మైక్ దో. అందరికీ నమస్కారం. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమెమరేషన్ డే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఈరోజు అవార్డు అందుకుంటున్న మాజీ కేంద్ర మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్ గారికి, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు సీనియర్ నాయకులు హనుమంతరావు గారు, గౌరవ సీనియర్ నాయకులు షబీర్ అలీ గారు, గౌరవ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు జి చిన్నారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్ గారు, ప్రియమిత్రుడు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు హర్కర వేణుగోపాల్ గారు, శాసన సభ్యులు ప్రియమిత్రులు మదన్ మోహన్ గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్యామ్ మోహన్ గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు కమలాకర్ రావు గారు, నూతి శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తూ ఇంకా సమయం వృధా చేయకుండా గౌరవనీయులు పెద్దలు షబీర్ అలీ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. आज का दिन बहुत ही तारीख का दिन है। मुझे अच्छा याद है 1990 में हमारे हरदिल अजीज लीडर भारत रत्न राजीव गांधी जी ने, जब देश में अमन बिगड़ गया, हिंदू मुस्लिम फसाद हो रहा था, हैदराबाद में भी इसी तरीके का माहौल था, तो उन्होंने उस वक्त के यहाँ की कांग्रेस की सरकार, उस वक्त के यहाँ के चीफ मिनिस्टर डॉक्टर मर्री चन्ना रेड्डी साहब, उस वक्त के कांग्रेस के सदर वी हनुमंतराव जी
और मैं उस वक्त का मिनिस्टर हैदराबाद, तो हम सबको आदेश आया कि राजीव गांधी जी चार मीनार से यात्रा शुरू करेंगे और यात्रा सिकंदराबाद पे जाकर महात्मा गांधी जी के मुजस्सिमे में ख़त्म होगी। तो जब हमने यहाँ निरंजन जी ने यहाँ स्वागत किया और यहाँ पहला झंडा, तो आज ये झंडा 30 साल अपनी याद दिला रहा है। 1990 से लेकर 35 साल, आज 35 साल हो गए हमारे बीच में। आज इस